నా పేరు రాజు అండి. ఎట్లా అంటే నిరుద్యోగులకు అన్యాయం చేసింది అంటున్నారు, అసలు ఏంది మీ కార్యాచరణ ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 1.5 year దగ్గరకు వస్తుంది. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలే. గతంలో ఇచ్చిన కేసీఆర్ నోటిఫికేషన్లే సంవత్సరంన్నర దాకా కాలం గడిపారు. వాళ్ళు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్లు అంటూ ఏవి లేవు. కేసీఆర్ ఇచ్చిన గ్రూప్ 2 గ్రూప్ 1 ఆ ఎగ్జామ్లు పెట్టే సంవత్సరంన్నర గడిపారు. ఇంకా కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ ఎగ్జామ్లు ఎప్పుడు ఉంటాయి, ఏ టైంలో నోటిఫికేషన్ ఇస్తాం, ఏ టైంలో ఎగ్జామ్ ఉంటుంది, ఏ టైంలో రిజల్ట్ ఇస్తాం, ఇవన్నీ యూపీఎస్సీ లెవెల్లో పారదర్శకంగా జరుగుతాయని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ముచ్చట కూడా మర్చిపోయారు. ఏదో ప్రతి సంవత్సరం అసెంబ్లీ సెషన్ కాగానే ఉద్యోగాలు అంటారు తప్ప కానీ ఉద్యోగాల ముచ్చటనే లేదు. 4,000 నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా దాని గురించి ఏమైనా అప్లికేషన్స్ కానీ అవైనా తీసుకుంటున్నారా? ఇక నువ్వు నిరుద్యోగ వృద్ధి అంటే ఇక అది పెన్షన్లే పెంచుతలేరు. పెన్షన్లు పెట్టింది నిరుద్యోగులకు ఇస్తారంటే ఎవరు నమ్ముతారు? పెన్షన్దారులకు పెన్షన్ పెంచే ప్రయత్నం చేయలేరు. ఇక నిరుద్యోగ వృద్ధి ఇస్తారంటే నిరుద్యోగులు నమ్మరు, తెలంగాణ ప్రజలు కూడా నమ్మరు. సో మరి 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్న కూడా మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఉద్యోగాలు అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే ఇప్పటిదాకా నడిపించి సంవత్సరంన్నర కలిపారు. కనీసం ఇప్పుడన్నా మీరు మేల్కోండి. ఇప్పుడు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది, నిరుద్యోగుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను కప్పుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటే ప్రతి నిరుద్యోగి కూడా తిరగబడతాడు. కేసీఆర్ మీద ఎట్లయితే తిరగబడ్డారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కూడా తిరగబడేందుకు రెడీగా ఉన్నారు. ఏం కోరి తెచ్చుకున్నట్టు నిరుద్యోగులు సంవత్సరం పూర్తిగా లోపలనే ఎందుకు వ్యతిరేకతగా మాట్లాడుతూ ఉన్నారు? అంటే దేనికోసం ఇచ్చిన ఏదో నిరుద్యోగుల హామీలు నెరవేర్చట్లేదని. జాబ్ క్యాలెండర్ ఇస్తామని పోయిన డిసెంబర్ నుంచి ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు అయితే ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. 2 సార్లు ప్రకటనలు చేశారు కానీ ఏ జాబ్ క్యాలెండర్లో ఏ ఎగ్జామ్ గురించి కానీ, ఏ నోటిఫికేషన్ గురించి కానీ, ఏ జాబ్ల గురించి కానీ ఖచ్చితమైన సమాచారం ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తారని నమ్మకం నిరుద్యోగులు లేదు. అందుకు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 ఫలితాలు రాగానే ఇంకా తీవ్రతరమైన ఉద్యోగం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఇచ్చేసినామని ఒక మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఏ జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు? అశోక్ నగర్ వచ్చి మాట్లాడమని ఏ మంత్రి ఇచ్చిండో, ఏ ఎమ్మెల్యే ఇచ్చిండో, ఏ అసెంబ్లీలో ఇచ్చారు? ఒక్కసారి అశోక్ నగర్కి వచ్చి మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని గురించి మేము నిరుద్యోగుల పక్షం నిలబడమని గెలిచిన ఎమ్మెల్సీలు అంటలేరు, గెలిచిన ఎమ్మెల్యేలు అంటలేరు, మంత్రులు కూడా అంటారు. ఓడెక్కేదాకా ఓడమల్లని అంటారు, ఓడెక్కినాక బోడమల్లని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉంది. కనీసం ఇప్పటికైనా మేల్కోలేకపోతే ఇక వాళ్ళ సమాధి వాళ్ళు కట్టుకున్నట్టే, నిరుద్యోగులు కట్టాల్సిన అవసరం లేదు. అంటే గెలుపొందినటువంటి ఎమ్మెల్సీలు కూడా నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాము అంటూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటూ తీన్మార్ మల్లన్న కాంచి కావచ్చు చాలా మంది మాట్లాడతారు. తీన్మార్ మల్లన్న ఆడ స్టూడియోలో మాట్లాడతాడు, గ్రౌండ్లోకి వచ్చి ఎప్పుడు ఏం చేయడు. ఈడబ్ల్యూసీ గురించి సెంటిమెంట్ రెచ్చగొడతాడు, లేకుంటే బీసీ వాదం అంటాడు, లేకుంటే ఎస్సీ ఎస్టీ వాదం అంటాడు, ఈ తర్వాత ఇప్పుడు ఈబీసీ వాదం అంటాడు. ఏ వాదం చేయదు. ఆయన రాజకీయంగా ఎదగడానికి మాత్రమే ఏ వాదమైనా ఉపయోగపడుతుంది. ఆయనకు సీఎం కూర్చో, మంత్రి కూర్చో, ఏదో కుర్చీ మీద కన్నేసిండు తప్ప కానీ నిరుద్యోగుల పట్ల కానీ బీసీల పట్ల కానీ ఎటువంటి ప్రేమ ఉండదు. అది ఫక్తు రాజకీయాలు చేస్తాడు. ఆయన కేసీఆర్ ఎంత ప్రమాదకరమో ఆయన కూడా అంతకన్నా ప్రమాదకరం. అంటే ఇక ప్రశ్నించే గొంతుకు నిరుద్యోగుల పట్ల ఎప్పటికీ నిల్చుంటాను. సో పదవులు లేకున్నా తీన్మార్ మల్లన్న ప్రజాక్షేత్రంలో ఉంటారంట. ప్రజాక్షేత్రంలో ఆయన నిరుద్యోగుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఆ స్టూడియోలో మాట్లాడతాడు, స్టూడియోలో మాట్లాడింది తప్ప కానీ బయటకు వచ్చి నిరుద్యోగుల పక్షంలో అశోక్ నగరో దిల్షునగరో అటు పోయి మాట్లాడింది ఏం లేదు. ఆయన సెంటిమెంట్ ఆయన స్టూడియోలోకి వస్తే ఆయనకు ఓట్లు కానీ లేకుంటే ప్రజల ఆకర్షణ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన రాజకీయ నాయకుడిగా మాట్లాడతాడు కానీ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి అయితే చూడలేడు. ఎట్లా చూస్తారు ఫైనల్గా నిరుద్యోగులకు కార్యాచరణ ఎట్లా ఉంటుంది? రానున్న స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని కూడా ఈ అసెంబ్లీ సెషన్లో జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించకపోతే మాత్రం ఇక నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తారు. మరియు ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ పంచాయతీరాజ్ ఎలక్షన్లో కూడా మీరు ఓడిపోతామని డిలే చేస్తారు. ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకొని జాబ్ క్యాలెండర్ ఇచ్చి తెలంగాణ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం.